ఢిల్లీలోని మాలవీయ నగర్లో ఉన్న ఒక హోటల్లో రీసెంట్గా ఒక పెద్ద ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. షార్ట్ సర్క్యూట్తో బిల్డింగ్లో ఒక్కసారిగా మంటలు చెలరేగి దట్టమైన పొగలు గమ్ముకున్నాయి. హోటల్లో ఉన్న గెస్టులంతా ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగులు తీశారు. బయటకు వెళ్లే దారి కనబడక కిటికీల దగ్గరికి వచ్చి హెల్ప్ హెల్ప్ అంటూ గట్టిగా అరవడం స్టార్ట్ చేశారు. ఊపిరి ఆడక కొందరు కింద పడిపోతే చనిపోతామేమో అని తెలిసి కూడా ఏం చేయాలో పాలుపోక బిల్డింగ్ పై నుండి కిందకు దూకడానికి రెడీ అయ్యారు. ఈ దారుణమైన సిచ్యువేషన్ లో ఆ హోటల్ ఆపోజిట్ లోనే ఒక చిన్న పరుపుల దుకాణం నడుపుకునే ఇద్దరు తండ్రి కొడుకులు తమ వంతు ప్రయత్నం చేసి 8 మంది ప్రాణాలను కాపాడారు. వాళ్ళే రియాజుద్దీన్ మన్సూరి, అతని కొడుకు అర్మాన్. ఈ తండ్రి కొడుకులది చాలా చిన్న బిజినెస్. ఆ షాప్ లో ఉన్న స్టాక్ పోతే వాళ్ళ లైఫ్ కి చాలా పెద్ద ఫైనాన్షియల్ ప్రాబ్లం వస్తుంది. కానీ ఆ క్షణంలో వాళ్లకు తమ బిజినెస్ కంటే జరిగే నష్టం కంటే ఎదురుగా కనిపిస్తున్న మనుషుల ప్రాణాలే ఎక్కువ అనిపించాయి. వెంటనే ఇద్దరు షాప్లోకి పరిగెత్తి ఉన్న పలంగా పరుపులు, బొంతలు అన్నింటినీ బయటకు లాగడం స్టార్ట్ చేశారు. అలా ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 20కి పైగా పరుపులు, బెడ్డింగ్ ఐటమ్స్ ని రోడ్డుపైకి లాక్కొచ్చి హోటల్ విండోస్ కి కరెక్ట్ గా కింద ఒక పెద్ద బెడ్ లాగా ఒకదానిపై ఒకటి పరిచారు. ఆ మూమెంట్ లో వాళ్ళు చేసిన ఆ చిన్న ఐడియా అక్కడున్న వాళ్లకు ఒక బిగ్గెస్ట్ లైఫ్ లైన్ గా మారింది. బిల్డింగ్ లో మంటలు ఎక్కువైపోవడంతో రూమ్స్ లో ట్రాప్ అయిపోయిన వాళ్ళంతా వేరే దారి లేక విండోస్ లో నుంచి కిందకి దూకేశారు. కానీ లక్కీగా వాళ్ళంతా కిందున్న కాంక్రీట్ రోడ్డుపై పడకుండా రియాజుద్దీన్, అర్మాన్ వేసిన పరుపుల కుషన్స్ పై సేఫ్ గా ల్యాండ్ అయ్యారు. ఈ తండ్రి కొడుకులు రోడ్డు మీద పరిచిన ఆ పరుపుల బెడ్ వల్ల దాదాపు 8 మంది ప్రాణాలతో సేఫ్ గా బయటపడ్డారు. ఈ రియల్ హీరో సహాయం ఇంకా సాహసం అక్కడితోనే ఆగలేదు. రెస్క్యూ టీమ్స్ అక్కడికి వచ్చేంత వరకు అక్కడే ఉండి సర్వైవర్స్ ని సేఫ్ ప్లేస్ కి షిఫ్ట్ చేస్తూ ఎమర్జెన్సీ టీమ్స్ కి ఫుల్ గా హెల్ప్ చేశారు. టోటల్ రెస్క్యూ ఆపరేషన్ అయిపోయేసరికి ఆ చిన్న పరుపుల షాప్ సీన్ టోటల్ గా మారిపోయింది. వాళ్ళ షాప్ లో ఉన్న స్టాక్ అంతా డ్యామేజ్ అయిపోయింది. దీనివల్ల ఆ రియాజుద్దీన్ కు దాదాపు 2 లక్షల వరకు నష్టం వచ్చింది. ఒక చిన్న షాప్ నడుపుకునే వాళ్లకు 2 లక్షలు అంటే చాలా పెద్ద అమౌంట్. కానీ ఈ ఇన్సిడెంట్ తర్వాత రియాజుద్దీన్ ఎప్పుడూ తన లాస్ గురించి మాట్లాడలేదు. ఆ మూమెంట్లో తన మైండ్లో ఎలాగైనా జనాల ప్రాణాలు కాపాడాలని, అంతేకాని వచ్చే నష్టం గురించి ఆలోచించలేదని చెప్పారు రియాజుద్దీన్. ప్రాణాల కంటే ఈ పరుపులు, డబ్బులు ఎక్కువేం కాదు కదా అంటూ మానవత్వానికి ఒక నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు. నిజానికి ఈ మాలవీయ నగర్ ఫైర్ యాక్సిడెంట్ 21 మంది అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంది. ఎన్నో ఫ్యామిలీస్ లో ఈ ప్రమాదం పెద్ద విషాదాన్ని మిగిల్చింది. ఇంత పెద్ద ట్రాజెడీలో కూడా రియాజుద్దీన్, అర్మాన్ చూపించిన ఆ ధైర్యం, సమయస్ఫూర్తి వల్ల మరికొన్ని కుటుంబాల్లో చీకటి నిలవకుండా ఆగింది. ఎలాంటి సెల్ఫిష్ థాట్స్ లేకుండా ప్రాణాలకు తెగించి మరీ మనుషులను కాపాడిన ఈ తండ్రి కొడుకులను సోషల్ మీడియాలో నెటిజన్లు అందరూ రియల్ లైఫ్ హీరోస్ అంటూ మెచ్చుకుంటున్నారు.